తెలంగాణలో రాజకీయ మార్పుకు తెలంగాణ రక్షణ సేన పార్టీనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని పార్టీ షాద్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీమల రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సేన పార్టీ తెలంగాణలో ఉనికి మరింత బలంగా చాటుకుంటుందని పేర్కొన్నారు. మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరై పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీమల రమేష్, తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాజకీయ మార్పుకు తెలంగాణ రక్షణ సేన నాంది పలుకుతుందని పేర్కొన్నారు. నవతరం యువతరం ఆశయాలకు అనుగుణంగా పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ నాయకత్వం పేద ప్రజలకు ఆశ కిరణమని పేర్కొంటూ సామాజిక న్యాయం, మహిళా సాధికారత, యువతకు రాజకీయ అవకాశాలు కల్పించడంలో తెలంగాణ రక్షణ సేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామ గ్రామంలో పార్టీ సిద్ధాంతాలను తీసుకువెళ్తాం. ప్రతి ఇంటికి తెలంగాణ రక్షణ సేన ఆలోచనను చేరుస్తాం. మహిళలను ఏకం చేసి రాబోయే రోజుల్లో కవితమ్మను ముఖ్యమంత్రి స్థానంలో చూడటమే మా లక్ష్యమని సీమ రమేష్ స్పష్టం చేశారు. జూన్ 20 వరకు ప్రతి మండలంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఒక మహిళా కార్యకర్తలు మాట్లాడుతూ మహిళలకు నిజమైన గౌరవం, రాజకీయ ప్రాధాన్యం తెలంగాణ రక్షణ సేన ద్వారానే సాధ్యమవుతుందన్నారు. గ్రామ స్థాయి నుంచి మహిళలను రాజకీయాలకు తీసుకురావడమే పార్టీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మహిళా శక్తిని ప్రధాన అజెండాగా తీసుకుని తెలంగాణ రక్షణ సేన ముందుకు సాగడం భవిష్యత్ రాజకీయాల విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ విష్ణు, రంగన్న గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, వెంకటయ్య, అంజనాచారి, ఆంజనేయులు, శంకర నాయక్, పవన్ కుమార్, ఆంగోత్ రాజు నాయక్, వినయ్, ఆంగోత్ సునీత, ప్రవీణ, అర్చన, అనిత, దుర్గమ్మ, ఇంద్రజ, సుమలత, ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముందుకొచ్చి పార్టీ పెట్టి రేపు రాబోయే రోజులను తెలంగాణ గుండెకాయలాగా తెలంగాణ సమాజానికి ఒక పిలుపు ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి నాయకత్వాన్ని మహిళలు సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ కల్వకుంట్ల కవితక్క నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా అనే 5 కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది, మార్గదర్శకాలు పెట్టడం జరిగింది. ఒకటి ఉచిత విద్య, రెండవది ఉచిత వైద్యం, అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి రైతులను రాజు చేయాలని చెప్పేసి, అదేవిధంగా యువతకు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక కలుపు దేశాలకు పొందుతున్నటువంటి నా తెలంగాణ యువతని తెలంగాణ రాష్ట్రంలోని నారాజు చేయాలని కల్వకుంట్ల కవితమ్మ గారి నాయకత్వానికి తెలంగాణ రాష్ట్రం ప్రపంచం పట్టబోతుంది రాబోయే రోజులలో అని చెప్పేసి దీని ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ చరిత్రలో జై తెలంగాణ, కవితక్క గారి నాయకత్వం, జై తెలంగాణ, టిఆర్ఎస్ జిందాబాద్, టిఆర్ఎస్ జిందాబాద్, కవితమ్మ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కవితక్క నాయకత్వం.
ఈరోజు ఈ జెండా పండుగ ఎంతో శుభసూచకం ఇది. ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమం ఈ 30 రోజులు గడువిచ్చింది కదా. ఈ 30 రోజులు కూడా ప్రతి ఊర్లో పోయి ప్రతి మండలాల్లో పోయి ఇదే జెండా పండుగ జరుపుకోవాలి. ఈ కవితక్క నినాదాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకొచ్చి ప్రతి ప్రజలకి, పౌరులకి, మహిళలకి భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇంకా షాద్నగర్ టౌన్ నుంచి, విలేజ్లో నుంచి ఎంతోమంది చేరికలు ఉన్నాయి. ఇంకా ఈ విజయాన్ని ఖచ్చితంగా గిఫ్ట్గా ఎమ్మెల్యే కూడా గెలిపించుకొని మేడంకి గిఫ్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర ఇన్ఛార్జ్గా నాకు ఇక్కడ ఇచ్చారు రంగారెడ్డి డిస్టిక్లో. అక్కగారి ఆదేశాల ప్రకారం ఈరోజు రంగారెడ్డి డిస్టిక్లో పెద్ద ఎత్తున జెండా ప్రోగ్రాం షాద్నగర్లో జరగబడింది. చీమల రమేష్ గారి ఆధ్వర్యంలో చాలా మంచిగా వందల మంది కార్యకర్తల మంది పెద్ద ఎత్తున జరగడం జరిగింది. కావున ఈ అక్క చెప్పిన ప్రకారం ప్రతి ఊరు, ప్రతి గ్రామము, ప్రతి మండలం, ప్రతి ప్లేసులలో ఈ 30 డేస్లో జెండా ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై కవితక్క, జై టిఆర్ఎస్. ఆ జెండా అంటే ఒక భరోసా. ఈ నీలం రంగు అంటారంటే తంగేడుపు రంగు. ఈ నీలం రంగు అంటారంటే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక భరోసా, ఒక అండదండ. దాని గురించి మేమందరము ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి, ప్రతి ఒక్క మండలం నుంచి, ప్రతి ఒక్క ఊరు నుంచి తండోపతండాలుగా అన్న ఆధ్వర్యంలో, రంగన్నగౌడ ఆధ్వర్యంలో మేము ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఇంకోటి నిన్న మేడం ప్రెస్ మీట్ పెట్టింది. కుత్బుల్లాపూర్లో జెండా ఆవిష్కరించింది. ఫస్ట్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్, సెకండ్ ఎమ్మెల్యే షాద్నగర్. మనం గెలిపేయాలి. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కటి అన్నగారి నాయకత్వంలో మేము శాయశక్తులా పోరాడతాం. అక్కకు మా షాద్నగర్ నుంచి గిఫ్ట్ ఇస్తాం. అది మా యొక్క భరోసా. అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా నెరవేరుతానని నేను విశ్వాసంగా నమ్ముతున్నాను. జై తెలంగాణ. మొట్టమొదటి జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రోజే షాద్నగర్ నియోజకవర్గంలో ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర మనం జెండా పండుగ కార్యక్రమం జెండా ఎగిరేయడం జరిగింది. రేపు రాబోయే రోజులలో కల్వకుంట్ల కవితక్క గారి నాయకత్వానికి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈ రోజు వచ్చినటువంటి ప్రజానీకమే ఉదాహరణ. రేపు కొత్త తరాన్ని కోరుకుంటున్నది తెలంగాణ సమాజం. కొత్త పార్టీలు కావాలి, కొత్త నాయకత్వం కావాలని చెప్పేసి కలలు కంటున్నారు. నవతరానికి, యువతరానికి, కొత్త తరానికి అవకాశాలు కావాలి. ప్రతి పార్టీలో అవకాశాలు 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తే కనీసం గుర్తింపు లేని పరిస్థితిలో పార్టీలు వాడుకొని వదిలేస్తున్నాయి. కానీ కల్వకుంట్ల కవితమ్మ గారు ఒకటే చెప్తుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కాలి, 42% బీసీలకు వాటా కావాలంటుంది, 33% మహిళలకు హక్కు కావాలని చెప్తుంది. ఇలాంటి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి కల్వకుంట్ల కవితమ్మ గారు రేపు ఒక 6 నెలలలోపు ఒక ప్రభంజనంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది, ఒక సునామీగా. అందుకు సంపన్న వర్గాలకు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరందరూ కవితమ్మ గారి నాయకత్వాన్ని వెన్నంటి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ షాద్నగర్ నుంచి. ఎందుకంటే ఒక గరీబోడు అసెంబ్లీ వరకు పోవాలంటే ఒక నాయకురాలు స్వచ్ఛంగా ఆ నాయకుడిని ఎంకరేజ్ చేస్తేనే ఆ అసెంబ్లీ వరకు పోగలడు. ఈ రోజు ఒక ఎమ్మెల్యే కావాలంటే 100 కోట్లు కావాలని చెప్పేసి పేదవాళ్ళని రాజకీయాలకు రాకుండా కొన్ని పార్టీలు ముందే తొక్కేస్తున్నాయి. ఇది కల్వకుంట్ల కవితమ్మ గ్రహించి ఒకటే చెప్పింది, డబ్బు మ్యాటర్ కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం, ప్రజలకున్న సమస్యల మీద కొట్లాడదాం, ప్రజలే మనకు అంతిమంగా వాళ్ళ అవకాశాలు ఇస్తారని చెప్పేసి అక్క ఏదైతే భావిస్తూ ఉందో అది రేపు రాబోయే రోజులలో తెలంగాణలో పక్కా చేసి చూపిస్తామని చెప్పేసి మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కవితక్క నాయకత్వానికి మాత్రం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పడానికి ఈ యొక్క జెండా కార్యక్రమం వచ్చే రోజులలో ఇంకా 30 రోజులలో ఈ జెండా కార్యక్రమం ప్రతి ఊరిలో, ప్రతి గుండెకు, ప్రతి జెండా ఎగిరేసే విధంగా ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నాం. తప్పకుండా కవితమ్మ గారి నాయకత్వాన్ని రేపు రాబోయే రోజులలో ప్రజానీకం అఖండ మెజారిటీతోటి కవితమ్మ నాయకత్వంలో ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఈపాటికే ప్రజలు ప్రతి ఒక్కరూ పదే కోరుకుంటున్నారు. ఒక మహిళ రాజకీయాలలోకి వస్తే కొంతమంది, కొన్ని పార్టీ వ్యక్తులు మహిళలు రాజకీయాలకు రావద్దు, మహిళలు వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. కానీ మరొక జయలలిత, మరొక మాయావతి, మరొక మమతా బెనర్జీ లాగా కల్వకుంట్ల కవితమ్మ గారికి ఆ చరిష్మా ఉంది. తప్పకుండా రాబోయే రోజులలో కొత్త తరం మాత్రం కవితమ్మ గారి నాయకత్వంలో అసెంబ్లీలో అధ్యక్ష అనే రోజులు తప్పకుండా నాయకత్వానికి ఉంటాయని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తూ వచ్చిన ప్రెస్ మిత్రులు అందరికీ మరొకసారి ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం.
జెండా షాద్నగర్ మున్సిపాలిటీలో ఎగరవేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే నా ఒక 15 ఏండ్ల రాజకీయంలో ప్రతి ఒక్క పార్టీలో కూడా ఏంటంటే మహిళల్ని ముందుకు రానియకుండా వెన్నుపోటు పొడిచినట్టు ఎప్పుడు ఆ మొగాలు వచ్చి రాజకీయం చేసినా కానీ ఏ న్యాయం తెలంగాణలో జరగలేదు. కాబట్టి మేము ఇవాళ టీఆర్ఎస్ కవితక్క నాయకత్వంలో కవితక్క వెనుక ఉండి నియోజకవర్గంలో ప్రతి ఒక్క జడ్పీటీసీ ఎంపీటీసీ ఎమ్మెల్యేలని గెలిపియాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. అలాగనే జయలలితని మన తమిళనాడులో 1989 మార్చి 25 నాడు ఆమెను జుట్టు పెట్టి లాగి చీర చించేసిన నాడు కూడా ఆమె ఒక మాట ఏమన్నదంటే, నేను మళ్ళా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే నేను తమిళనాడు సీఎంగా నేను ముందుకు వస్తామని అన్నది. అలాగనే కవితక్క గారి నాయకత్వం కూడా కవితక్క గారి మాట కూడా ఇవ్వాలనే. ఈ కాబోయే 2 ఏళ్ల లోపల మేము ప్రతి ఒక్క విలేజ్ల నుండి మండలం నుండి కాన్స్టిట్యున్సీ నుండి ప్రతి ఒక్క యువతని మహిళల్ని మేము ఏకం చేసి రేపు వచ్చే ఎలక్షన్లో కవితక్క గారు సీఎంగా కావాలనేది మా ఒక కోరిక. ఆ కోరికని నెరవేర్చే వరకు మేము ఆగమని ఈ యొక్క సందర్భంలో మీడియా మిత్రులకు చెప్తున్నాం. ప్రతి ఒక్క 5 హామీలు అక్క చెప్పిన కాబట్టి ఆ ఒక హామీల మీద మేము ముందుకు వస్తాం. అక్క అడుగుజాడలో మేము నడుస్తామని మీకు తెలియజేస్తున్నా. ఆడవాళ్ళని రాజకీయంగా మాట్లాడండి కానీ పర్సనల్ గా మాట్లాడి కించపరిస్తే ఊరుకునేది లేదు అనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము. మీ రాజకీయంగా ఏ క్వశ్చన్ అడిగినా మేము ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నాం. కానీ పర్సనల్ ఇష్యూలో మీరు మాట్లాడితే మట్టుకు మహిళా కమిషన్ ఉండే ఏ ఒక్క రాజకీయ నాయకులన్నా ఇప్పుడు మీ భరణంలో ఉన్నా కానీ లేకుండా ప్రతిపక్షంలో ఉన్న వాడిని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాము. మేము మహిళలము ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాము. ఏ ఒక్క నాయకుల ముందర కూడా మీ యొక్క రాజకీయంలో మహిళలు ఉన్నాయా? మన ఒక వార్డులని ఎన్ని కౌన్సిలర్స్ ఉన్నారు మహిళలు? మీ యొక్క రాజకీయంలో మహిళల్ని ముందుకు తీసుకొస్తున్నారా? వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి మీరు మొగోళ్ళు రాజకీయం చేస్తున్నారు కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ నుండి మేము ఈ జెండా కార్యక్రమం షాద్నగర్లో స్టార్ట్ చేశాము. ప్రతి ఒక్క విలేజ్లకు వెళ్తాము, మండలాలకు వెళ్తాము, జడ్పీటీసీ ఎంపీటీసీలను గెలిపించే ప్రయత్నంలో ఉంటున్నాము. కాబట్టి రమేష్ అన్న గారి నాయకత్వంలో మేము ఈ షాద్నగర్ కాన్స్టిట్యున్సీ కైవసం చేసి మార్పు అనేది తెలంగాణలో తీసుకొస్తామనే